నిన్న ప్రసాద్ ల్యాబ్‌లో ఒక ట్రైలర్ 'సహ కుటుంబానం' అనే ఒక సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ జరిగింది. దీంట్లో రామ్ చరణ్ అని ఒక కొత్త హీరో పరిచయం అవుతున్నట్టు తెలుస్తుంది. సో, ఉదయ్ సంబడి అతను డైరెక్టరు. సో, దీంట్లో మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రాజేంద్ర ప్రసాద్. ఈసారి ఆయన సాక్షాత్తు పద్మశ్రీ బ్రహ్మానందం మీదనే దారుణమైన బూతులతో రెచ్చిపోయాడనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే బ్రహ్మానందం మాట్లాడాడు. దాని తర్వాత ఈయన మైక్ తీసుకున్నాడు. మైక్ తీసుకొని పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడలేదు అంటే, నేనేం మాట్లాడానని ఏదో ఈయన సరదాగా అన్నాడు. అంటే నువ్వు ముసలిముండా కొడుకు కదా నువ్వు అన్నాడు. ఎవరు అన్నాడు బ్రహ్మానందం. నేనే అన్నాడు. సరే అని గమ్మునైపోయాడు బ్రహ్మానందం. నిజానికి బ్రహ్మానందం దాన్ని వ్యతిరేకించుండాలి ఆల్రెడీ. అది ఆయన చేయలేదు. సో, బ్రహ్మానందం మరి అక్కడ గొడవ అవుతుంది అనుకున్నాడా ఏమని తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పుండాలి. కరెక్ట్ కాదు నువ్వు, ఎందుకంటే క్లియర్గా నువ్వని అన్నాడు. మనకి వినపడుతుంది కదా, బ్రహ్మానందంకి వినపడదా, పక్కనే కదా ఉన్నాడు. నువ్వని అన్నాక మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం ఏముంది, తన్నే కదా అన్నాడు. ఎవరనేసరికి తను తెలివిగా నేనే అన్నాడు. అతను గమ్మునైపోయాడు. నేనే అనేది ఏంటి, నన్ను కదా నువ్వు అన్నావని అడుగుండాలి, అతను అడగలేదు. సో, ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. మొన్న కూడా బ్రహ్మానందం ఒక దీంట్లో రాజకీయ నాయకుడిని తోసేశాడని ఒక గొడవైంది. సో, ఇప్పుడు మళ్ళీ ఇది మామూలుగా రాజేంద్ర ప్రసాద్ నోటి దురుసు గురించి అందరికీ తెలుసు. గతంలో కూడా ఆయన ఆలీని కూడా లంకొడుక అని పబ్లిక్గానే అనడం, ఆ తర్వాత డేవిడ్ వార్నర్ని ఇట్లాగే ముంకొడుక అని ఆయన అనడం, రోజాని అది ఇదని దారుణంగా మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. అయితే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమంది గతంలో కూడా చలపతిరావు ఆయన బతుకున్నప్పుడు ఆయన లేడీస్ గురించి కామెంట్లు చేసి ఆయన దొరికాడు. బాలకృష్ణ చాలాసార్లు లేడీస్ గురించి కామెంట్లు చేయడం. అంటే సినిమా వాళ్ళు ఎందుకు స్టేజ్ల మీద ఈ స్థాయి బూతులు మాట్లాడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవడేమీ అనలేడు అన్న ధైర్యం రాజేంద్ర ప్రసాద్కి లేకపోతే, ఇప్పుడు బ్రహ్మానందం బదులు చిరంజీవిని ఇంకొకరిని ఇలా మాట్లాడగలదా ఆయన? మాట్లాడలేడు. బ్రహ్మానందం అంటే ఇతను నన్నేమి చేసుకోలేడు, నన్నేమి కౌంటర్ చేయలేడు అన్న ఒక ధైర్యం ఉంది కాబట్టే మాట్లాడారు. మామూలుగా సినిమాలో ఈ హైరార్కికల్ కల్చర్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఇది నిజానికి ఫీడల్ కల్చరు సినిమాలో. ఇప్పటికి కూడా ఫీడల్ కల్చర్ భయంకరంగా ఇంకా ఉంటుంది. కొత్త జనరేషన్లో లేదు ఇది. పాత జనరేషన్లో ఇప్పటికి కూడా భయంకరంగా వాళ్ళు వస్తే లేచి నిలబడాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళకి భయభక్తులతో ఉండాలి, వాళ్ళు ఎవరిని ఏరా అని ఏమైనా బూతులు తిట్టినా కూడా గమ్మున ఉండాలి. చాలాసార్లు నేను కూడా సినిమాలకు పనిచేశాను. 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. నేను కూడా చూశాను. నేను బ్రహ్మానందం కూడా నా సినిమాలో యాక్ట్ చేశాడు. సో, వీళ్ళందరికీ ఈ లక్షణం ఉంది. బ్రహ్మానందం కూడా వేరే యాక్టర్లని ర్యాగింగ్ చేయడం అనేది తెలుసు. వేరే కొత్త డైరెక్టర్ని ఆయన కూడా ర్యాగింగ్ చేస్తాడు. సో, ఆయన్ని ఇంకొకటి చేస్తాడు. నేను రాఘవేంద్రరావు సినిమా పనిచేసినప్పుడు కూడా రాఘవేంద్రరావు గారు కూడా ఈ కమెడియన్స్తో ఇలాగ, అంటే వాళ్ళకి అది అలవాటు కల్చర్, ఈ ర్యాగింగ్ కల్చర్ అనేది. ర్యాగింగ్ చేసుకోవడం, వాళ్ళ మీద జోకులు వేయడం, లేకపోతే బూతులు మాట్లాడడం, దాన్ని అందరూ నవ్వుతుంటే ఎంజాయ్ చేయడం అనేది ఇదొక వాళ్ళకి టైంపాస్ లాంటిది అనమాట. మధ్యలో షార్ట్ గ్యాపుల్లో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, అది అలవాటైపోయింది వీళ్ళందరికీ. మామూలుగా సినిమా వాళ్ళు బూతులు మాట్లాడడం అనేది వెరీ వెరీ కామన్. ఇప్పుడు కొత్త జనరేషన్ మాట్లాడరు అలాగా. ఓల్డ్ జనరేషన్ అందరూ ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే అతి దారుణంగా బూతులతో మాట్లాడతారు. వాళ్ళు కూడా అవి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఎక్కడ కోపం ప్రదర్శించరు. అది అలవాటైపోయింది ఆ కల్చరు. అంటే మేజర్ గ్రామాల నుంచి వచ్చారు. గ్రామాల్లో కూడా ఇప్పుడు తగ్గింది గ్రామాల్లో. ఒకప్పుడు గ్రామాల్లో కూడా బూత్ కల్చర్ అనేది బలంగా ఉంటుంది. వరుస అయ్యే వాళ్ళని కానీ, లేకపోతే దారిన పోతా కూడా ఒక బూత్ మాట అనేసి పోతుంటారు. సో, వీళ్ళు కూడా దాన్ని లైట్కి తీసుకొని వీళ్ళు కూడా వీలైనంత వరకు కౌంటర్ ఇచ్చేసి వెళ్తూ కల్చరు గ్రామాల్లో ఉంటుంది.